జైలన్న. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కిల్లర్ ఆట ఎందుకు మనుషుల్ని చంపుతుందని జైలన్న. అందుకే కదా మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్తుంది. అఫ్ కోర్స్ రషిషాన్. సో గైస్ ఇప్పుడు మనం అయితే మార్కెట్కి వెళ్ళి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గో. A few moments later. సో గైస్ మనం అయితే మార్కెట్కి వచ్చేసాం. సో గైస్ మీరు కనుక ఎవరైనా పార్ట్ 1 చూసుంటే వాళ్ళకైతే క్లారిటీగా అర్థమయ్యే ఉండిద్ది పార్ట్ 1లో ఏం జరిగిందో. సో గైస్ పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే అర్థమయ్యే ఉండిద్ది. సో ఇంకా మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో పార్ట్ 1 కూడా ఇచ్చేస్తా, దాన్ని అయితే వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు మనం అయితే కనుక్కోవాలి ఆ ఆటో ఎందుకు మన వెంటే పడుతుంది, ఎందుకు మనుషులందరినీ చంపుతుందని. సో అందుకే ఆటో ఎక్కడైతే కనిపించిందో ఆ ప్రదేశానికి అయితే మనం వచ్చాం. వామ్మో జైలన్న, నాకు నిన్న నైట్ జరిగింది తలుచుకుంటుంటే చాలా అంటే చాలా భయం వేస్తుంది జైలన్న. ఓరి నాయనో, ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు జైలన్న. నైట్ ఎవ్వరు లేరు. సో మనం ఇక్కడ మనుషుల్ని కూడా అడగకూడదు, అంటే ఐ మీన్ షాప్ కీపర్స్ అయితే అడగాలి జైలన్న. సో నాకైతే చాలా భయం వేస్తుంది, నువ్వే అడిగే జైలన్న. ఓకే రాషించాన్, నువ్వైతే నా వెనకాలకి రా. ఓకే గైస్, ఇక్కడ నిన్న చూసిన ఐస్ క్రీమ్ షాప్ అయితే ఓపెన్లో ఉంది. సో మనకి ఆటో ఇక్కడే కనిపించింది కాబట్టి ఈ షాప్ కీపర్ని అయితే వెళ్ళి అడుగుతాం. ఓకేనా రషించాన్? ఓకే జైలన్న, నువ్వు ఎలా అంటే అలానే. నువ్వు చేసే ప్రతి స్టెప్ కానీ రైట్ గా జైలన్న. నువ్వు ఎలా అంటే అలా చేయడానికి నేను రెడీ. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఈ షాప్ కీపర్ని అయితే అడిగేద్దాం. సో అంకుల్, నేను ఇక్కడికి ఐస్ క్రీమ్ కొనడానికి అయితే రాలేదు. సో ఎందుకు వచ్చానంటే నిన్న నైట్ దాదాపు 8-9 ఆ టైంలో నాకు ఫస్ట్ సాలరీ వచ్చిందని మా షించాన్ గారికి గిఫ్ట్ కొనిపిద్దామని ఏదో ఒకటి కొనిపిద్దామని మార్కెట్కి వచ్చాము అంకుల్. అయితే అప్పుడు షాప్స్ ఏం ఓపెన్ లేవు, కాకపోతే ఇక్కడ ఒక ఆటో అయితే కనిపించింది. ఆ ఆటో ఎలా ఉందంటే అసలు చూడటానికి నార్మల్ ఆటోలానే ఉంది. కానీ మేము ఇక్కడ ఎవరు లేరు అని వెళ్ళిపోతుంటే సడన్గా అది మా వెనకాలే ఫాలో అవుతుంది. సో ఆ కిల్లర్ ఆటో ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతుందో మాకు అర్థం కావట్లా. మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే ఇక్కడే ఆటో కనిపించింది కాబట్టి మీకు ఏమైనా వివరాలు తెలిసేమో అని అడుగుతున్నాం అంకుల్. మీకేమైనా కాస్త వివరాలు తెలుసుంటే కాస్త మాకు చెప్తారా అంకుల్? ఏంటి కిల్లర్ ఆటోనా? ఊరి నాయను, ఇప్పుడు ఆ ఆటో గురించి ఎందుకు అడుగుతున్నావు బాబు? బాబు, ఈ ఆటో గురించి తెలుసుకోవడం చాలా అంటే చాలా తప్పు పని చేస్తున్నట్టయింది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మాట వినండి బాబు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ అయినా మీకు వివరాలు కావాలి అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్కడ బస్ స్టాండ్ కాడ ఒక సైకిల్ షాప్ అయితే ఉంటాడు, సైకిల్ రిపేర్ చేసే ఆయన అయితే వెళ్ళి అడగండి బాబు. అప్పుడు ఆయనకి అన్ని వివరాలు తెలుసు, ఆయనైతే మీకు చెప్తాడు. ఇంకెప్పుడు నాకైతే కిల్లర్ ఆటో గురించి చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. సో గాయస్, ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడే ఎక్కడో సైకిల్ షాప్ అయిన ఉంటాడంట. సో వెతుకుదాం, మొత్తం తిరిగి వెతుకుదాం. సో వెతికిన వెంటనే మనం అయితే అడుగుదాం. A few moments later. ఎక్కడెక్కడ వెతికాం కానీ ఒక్క చోట కూడా కనపడలా. ఇది ఇక్కడే ఉంటారన్నారు, ఎక్కడ? అరే యార్, ఈయనే కదా, ఇక్కడే పెట్టుకుని ఆడాడో వెతుకుతున్నామేంది యార్. ఓకే గాయస్, మనమైతే ఈ అంకుల్ని అయితే అడుగుదాం. అంకుల్, మాకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే కావాలి అంకుల్. అదేంటంటే చెప్పు బాబు, సైకిల్ రిపేర్ చేయాలా, కార్ రిపేర్ చేయాలా, ఏమైనా ఎట్టే చేసేస్తాను. నీకు ఏం రిపేర్ కావాలంటే ఆ రిపేర్ చేసేస్తాను. ఏం కావాలో చెప్పు బాబు. అంకుల్, మాకు సైకిల్ రిపేర్, కార్ రిపేర్ కోసం మేమైతే రాలేదు. మేము ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అయితే వచ్చాం. అదేంటంటే నిన్న నైట్ నేను మా షించాన్ గారు గిఫ్ట్ కొనిపిద్దామని 8-9 ఆ టైంలో మార్కెట్కి అయితే వచ్చాం. అయితే అక్కడ ఏ షాప్స్ ఓపెన్లో ఎవరు రోడ్డు మీద లేరు. సో అయితే అక్కడ ఏం జరిగిందంటే ఒక ఆటో అయితే నాకు కనిపించింది. అదైతే ఎవరు లేరని మేము వెళ్ళిపోతుంటే అది మా వెంట ఫాలో అవుతుంది. ఫాలో అవటమే కాకుండా మేము ఇది ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అని ఎక్కితే అది ఊరంతా మమ్మల్ని తిప్పి చంపాలనుకుంది. దీని గురించి నేను అక్కడికి మళ్ళీ ఐస్ క్రీమ్ షాప్ అయిన దగ్గరికి వెళ్ళి అడిగితే మీకే తెలుసు అని చెప్పారు. సో చెప్పండి ఒకరు, ఏమైనా వివరాలు తెలిస్తే. బాబు, ఆ ఆటో గురించి వచ్చింది మీరు? అయితే రండి బాబు, కూర్చోండి, వివరంగా చెప్తా. తాతగారు, మాకు అన్ని వివరంగా చెప్పేయండి, ఎందుకంటే ఇప్పుడు మా ప్రాణాలు చాలా రిస్క్ లో ఉన్నాయి. సో దయచేసి మాకు అన్ని వివరంగా చెప్పేయండి తాతగారు. చెప్తాను నాయన. అసలు ఏం జరిగిందంటే, ఒక పిల్లోడు అనాథగా పెరుగుతుంటే అది చూడలేక వాడిని నేనైతే పెంచుకున్నాను. అయితే వాడికి ఏం జరిగిందంటే
ఒక రోజు నన్ను ఆనందపరచాలని ఆటో అయితే కొన్నాడు. ఆ ఆటోలో రోజు చాలా మందిని ఎక్కించుకున్నాడు. ఒక రోజు చాలా మంచి ఆదాయం వచ్చింది. ఆ రోజు అసలు ఏం జరిగిందంటే, అమ్మయ్య, ఈ ఆటో కొని చాలా మంచి పని చేశాను నేను. ఈ రోజు వచ్చినంత ఆదాయం మొదటి రోజు నాకు చాలా ఆదాయం వచ్చింది. అమ్మయ్య, ఈరోజు మా తాతయ్యని చాలా ఆనందంగా చూసుకోవచ్చు. ఇన్ని రోజులు ఆయన కష్టపడి నన్ను చూసుకున్నాడు. సో ఈ రోజు నుంచి నేనైతే కష్టపడి ఆయనైతే చూసుకుంటాను. ఎటువంటి ఉద్యోగం లేదని బాధపడుతుంది నాకు. ఈ ఆటో అయితే చాలా హెల్ప్ చేసింది. ఈ రోజు వచ్చిన తాతయ్య ఎక్కడ బ్రేక్స్ పడట్లా. ఓ మై గాడ్! అరే యార్, ఏమైంది? అరే యార్, నా వల్లే వీళ్ళు చనిపోయారు. నా ఆటో బ్రేక్స్ పాడైపోయాయి. దానివల్లే వీళ్ళు చనిపోయారు. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? దేవుడా, ఇప్పుడు నాకు మనసంతా గిల్టీ ఫీలింగ్ లాగా వస్తుంది. దేవుడా, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి దేవుడా. నాయన, అలా వాడు మనసులో బాధ పెట్టుకొని రోజు అన్నం తినక, నిద్ర లేక, నిద్రలో వాళ్ళే పిలుస్తున్నారు తాతయ్య అని చెప్తుంటే నేనైతే వీళ్ళకి తట్టుకోలేకపోయాను. కాకపోతే అప్పుడు ఆ సందర్భంలో దాని తర్వాత రోజు ఏం జరిగిందంటే, ఓ పెద్దయిన గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? బుర్రుండే మాట్లాడుతున్నారా? ఇలా ఎలా చేయగలవు? ఇది అతనే చాలా స్లీపింగ్ టాబ్లెట్స్ అయితే నోట్లో వేసుకొని ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. సో మళ్ళీ మీరు అతన్ని బతికియాలి, హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు. సో నేను చెప్పేది వినండి. ఇతనైతే నీట్గా తీసుకెళ్ళి సమాధిలో పాతేయండి. సో మేమైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంటాం, ఎందుకు దేని వల్ల చనిపోయాడని. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో కూడా తెలీదు, ఎందుకంటే తను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి. సో దీనికి ఎటువంటి ప్రూఫ్స్ కూడా లేదు. సో అందుకే మేమైతే ఏం చేయలేము. సో ఐఎమ్ సారీ టు సే దిస్. నాయన, అలా పోలీస్ ఆయన కూడా చెప్తే నాకేం చేయాలో అర్థం కాక ఇంకా నేను కూడా ఆ విషయం గురించి మర్చిపోయాను. పైగా ఇది జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. చాలా మంది అంటూ ఉంటారు ఒక పెద్ద హారన్ అయితే వినిపించిందని, అలాగే ఆటో కొంతమందికి కనిపించిందని అన్నారు. కానీ నాకెప్పుడు కనిపించలేదు. నాకు హారన్ అయితే వినిపించింది. బట్ మీకు కనిపించింది కాబట్టి, మీకు కనిపించిందని చెప్తున్నాను కాబట్టి నేనైతే మీకైతే చెప్పాను నాయన. సో ఇది ఆ బ్యాక్ స్టోరీ. సో ఇంకా నేను చెప్పాల్సిందైతే చెప్పాను, మీరు చేయాల్సిందైతే ఏదో చేసుకోండి నాయన. తాతగారు చాలా అంటే చాలా ధన్యవాదాలు. మీరు మాకు చాలా పెద్ద సహాయం అయితే చేశారు. సో గాయ్స్, ఇప్పుడైతే ఓకే తాతగారు, నేనైతే ఇంకా నా పనిలో అయితే నేనుంటాను. సో గాయ్స్, ఇప్పుడైతే మనమైతే కొన్ని ప్రూఫ్స్ కోసం అయితే వెతుకుదాం. సో తాతగారు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా ధన్యవాదాలు తాతగారు. చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఇందులో ధన్యవాదాలు చెప్పడానికి ఏముంది నాయన? మీరు సహాయం కోసం వచ్చారు, నేనైతే సహాయం చేశాను. అది నా కర్తవ్యం కూడా నాయన. ఇందులో మీరు ధన్యవాదాలు అని చెప్పి నన్నైతే ఇంకా బాధ పెట్టకండి. అలాగే మీరు చేయాల్సిన పని కూడా మీరు చెయ్యండి. ధన్యవాదాలు. ఓకే తాతగారు, చాలా అంటే చాలా థ్యాంక్స్. ఓకే షిన్చాన్, రారా ఇప్పుడు గైస్ మనకైతే ఒక పని అయితే ఉంది. ఇప్పుడు మనం బ్యాక్ స్టోరీ తెలుసుకున్నాం, కానీ మనం బ్యాక్ స్టోరీ తెలుసుకొని అంతే కూర్చోలేం కదా. సో మనం ఇక్కడ ఏమైనా ప్రూఫ్ ఏమైనా అంటే క్లూ ఏమైనా దొరికిద్దా అని మనమైతే వెతకాలి. ఓకే షిన్చాన్, నువ్వు కూడా కాస్త వెతుకుతూ ఉండు. సో నువ్వు కూడా ఏమైనా నాకు 5 years బ్యాక్ లాంటి ఏమైనా లెటర్ రాసి చనిపోయి ఉంటాడు కదా, అటువంటి లెటర్ ఏమైనా కనిపిస్తే నాకు తెచ్చి, ఓకేనా? ఓకే జైలన్న, నేనైతే కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాను మీతో పాటు. కానీ జైలన్న, ఇంతకీ మనం వెతుకుతున్న అతని పేరేంటిది జైలన్న? ఇంకా తాత చెప్పలేదు కదా. అయితే నేను కూడా ఆ పేరు కూడా కనుక్కొని వస్తా జైలన్న. ఓకే రా షిన్చాన్, ఓకే నువ్వు వెళ్ళి కనుక్కొని రా. అలాగే నాకు కొద్దిగా హెల్ప్ చేస్తే చాలు. A few moments later. అరే యార్, ఇందా నుంచి ప్రూఫ్ కోసం వెతుకుతున్నా, ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నా, అసలు ఒక్క ప్రూఫ్ కూడా దొరకలేదు. కానీ షిన్చాన్, నాకు ఒకటి అర్థం కాలేదు. ఆ స్టోరీ విన్నామంటే మనకి ప్రూఫ్ ఎందుకు? ఎందుకంటే తాతగారు క్లియర్గా చెప్పారు కదా, అక్కడ తను ఆత్మహత్య అయితే చేసుకున్నాడు. అలాగే తన పేరు కిరణ్ అని కూడా చెప్పేశాడు. సో తన పేరు కిరణేనా షిన్చాన్? అవును జైలన్న, తన పేరు కిరణే. నువ్వు చెప్పింది కరెక్టే, తన పేరు కిరణే జైలన్న. అయితే స్టోరీలోనే మనకి క్లియర్గా అర్థమైపోయింది కదా, తను ఆత్మహత్య చేసుకోలేదని. ఆటో బ్రేక్స్ పాడైపోవడం వల్ల
తను వాళ్ళని గుద్దేశాడు. అలాగే తను పడుకుంటున్న, ఆటో నడుపుతున్న, ఆటో ఎక్కడే మధ్యలో ఆపేస్తున్నా వాళ్ళైతే ఆటో ఎందుకు ఆపావు, డ్రైవ్ చేయి అని అయితే చెప్తానే ఉండేసరికి మనోడైతే డ్రైవ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ మనోడైతే డ్రైవ్ చేసి ఇక తన ఆరోగ్యం పాడు చేసుకొని సరైన తిండి లేక, నిద్ర లేక, ఆక్సిజన్ లెవెల్స్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడని. సో ఇది మనకి బెస్ట్ క్లూ లాగా అయితే మారింది. సో తాతగారికి అయితే మనం థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. సో తాతగారు మళ్ళీ మేమైతే వస్తాము. అంతవరకు సెలవు. ఓకే గైస్, ఇప్పుడైతే మనం నైట్ టైము అందరికీ హారన్ వినిపిస్తుంది అన్నారు కదా, అప్పుడు ఆ టైంలో అయితే మనం వద్దాం. సో ఆ టైంలో అయితే వచ్చి మొత్తం ఆ ఆటోతో అయితే మాట్లాడదాం. ఓకేనా, అంతవరకు వెయిట్ చేద్దాం. 6 hours later. సో గాయస్, మనమైతే మళ్ళీ ఎక్కడైతే ఆ ఆటో కనిపించిందో మనమైతే మళ్ళీ అక్కడికి అయితే వచ్చాం. సో ఇప్పటిదాకా నాకు ఎటువంటి ఆటో అలాంటి దాని హారన్ కూడా అయితే వినిపించలేదు. ఓకే, కాకపోతే ఇక్కడ ఎవరు లేరు కూడా మనుషులు, అండ్ షాప్స్ కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. లాస్ ఏంజల్స్‌లో అందరికీ ఈ ఆటో గురించి తెలుసు, కానీ మనొక్కళ్ళకే తెలీదు. ఇదెక్కడి భాషరామా. గైస్, ఇప్పుడైతే మనం ఇక్కడ వెయిట్ చేద్దామా రచించాం. వామ్మో, అన్ని తెలిసి కూడా నేను ఇక్కడ వెయిట్ చేద్దాం ఏం చేయాలన్నా. సో నాకాడైతే ఒక మంచి చాలా అంటే చాలా మంచి ఐడియా అయితే ఉంది చేయాలన్నా. నాకు తెలిసి మ్యాక్స్ ఆటో అయితే ఇక్కడ ఒక రోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి రావచ్చు. సో మనం ఈ భోగి కాడైతే దాక్కున్నా చేయాలన్నా, అప్పుడు మనకి ఒక ప్లస్ పాయింట్ లాగా అయితే మారచ్చు. ఓకేనా చేయాలన్నా, అప్పుడు మనం ఇక్కడ దాక్కున్నట్టయితే దానికి అయితే కనబడదు. సో ఓకేనా చేయాలన్నా, అది వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఓకేనా. ఓకే రచించా, నువ్వు చెప్పిన ప్లాన్ కూడా చాలా అంటే చాలా మంచిదే. జయన గట్టిగా మాట్లాడుకోదు, వచ్చిందా మనం ఇక్కడ దాక్కున్నామని తెలిసి అది మనల్ని చంపడానికి ట్రై చేసింది. కానీ జయన నాకు ఒకటి అయితే అర్థం కాలేదు, ఇంటికి లొక్క సెంటర్ ఉన్న ప్లేస్ చంపుతుంది. అవును రచించా, నువ్వు చెప్పిన కూడా ఒక పాయింటే, కానీ అది లవ్ సెంటర్స్లో వాళ్ళది ఎందుకు చంపుతుందో అర్థం కావట్లేదు. అక్కడ ఇది ఆటో వస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఆటో ఏనా? ఓ చాచా, ఏం రాలేదులేండి. ఆటో ఎక్కడ ఉంది? నేనైతే నా ఇన్విజిబుల్ డ్రోన్ అయితే బయటికి పంపించాను షించాన్. నాకైతే ఇప్పటికి ఒక్క ఆటో కూడా హారన్ కూడా వినిపించలేదు కనీసం. సో మనమైతే వెయిట్ చేద్దాం ఎటు నుంచి వస్తుందో అని. సో నాకైతే చాలా భయం వేస్తుంది. నేనైతే భయపడకూడదు. ఓకే, నేను ఎటు పక్క చూసినా కానీ ఆటో అయితే కనిపించట్లేదు. ఎటు నుంచి వస్తుంది అనుకుంటా. ఓ మై గాడ్, నాకైతే హారన్ అనిపించింది. అదిగోండి ఆటో అయితే వచ్చేసింది. ఓ మై గాడ్, ఎంత స్పీడ్తో వచ్చింది ఏంట్రా. నేను ఎటు వస్తుంది కంప్లీట్ చూసింది. ఓకే, ఆగింది. ఓకే, ఏదో మాట్లాడుతుంది అబ్బా అది. సో మీరు వినండి. ఏంట్రా ఆటో ఆపేశావు, తొందరగా పదరా. నాకేం తెలీదు, నాకేం పాపం తెలీదు. నా ఆత్మకు శాంతి కలిగియండి, దయచేసి నా ఆత్మకు శాంతి కలిగియండి ప్లీజ్. వీళ్ళని చాలా అంటే చాలా టార్చర్ పడుతున్నారు. ప్లీజ్ నా ఆత్మకు శాంతి కలిగియండి. ఎవరైనా ఉన్నారా? హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా ఆత్మకు శాంతి కలిగియండి ప్లీజ్. ఎవరైనా ఉన్నారా? శాంతి కలిగియండి, దయచేసి నా ఆత్మకు శాంతి కలిగియండి. అరే యార్ షించాన్, చూడరా పాపం ఎంత బతిమాలుతుందో ఆత్మకి శాంతి కలిగిమని. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే నాకు భయం గైస్. చాలా అంటే చాలా పాపం గైస్ ఇది. ఈ ఆత్మకి శాంతి కలిగియాల్సిందే మనకు ఖచ్చితంగా. ఆత్మ అయినా కానీ ఆత్మలైతే మన కిరణ్ అయితే అస్సలు వదలడం లేదు. ఓ మై గాడ్, ఇదక్కడి టార్చర్ రా మావా. ఓ మై గాడ్, ఆటో వెళ్ళిపోతుంది. షించాన్ చూడరా, ఆటో వెళ్ళిపోతుంది. ఎటు వెళ్తుంది? మనం దాన్నే ఫాలో అవుదాంరా. ఓకే, డైరెక్ట్ దాని కాడికి వెళ్తే మనకు దానికి డౌట్ వచ్చేసింది. ఎటో వెళ్తుంది అబ్బా, ఎటు వెళ్తుంది? మన వైపుకి వచ్చిందా ఏంది? ఓ మై గాడ్, మన వైపుకి వచ్చేలా ఉంది. ఓ మై గాడ్, నాకు చాలా అంటే చాలా అయితే భయం వేస్తుంది. అదేంటి ఇక్కడే చక్కర్లు కొడుతుంది. ఓకే, ఎటు వెళ్తుంది ఆటో? అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడే చుట్టూ తిరుగుతుంది. అరే యార్, ఇది అందులోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఓ మై గాడ్, అదైతే అందులోకి వెళ్ళిపోయింది. షించాన్, ఇప్పుడు ఇది మనకి పర్ఫెక్ట్ టైం. ఇప్పుడు లోపలికి వెళ్ళి దాంతో మాట్లాడదాం. కిరణ్తో జరిగిందంతా మాకు తెలుసు, నీకు ఆత్మకి శాంతి కలిగించడానికి వచ్చామని చెప్తే ఖచ్చితంగా మనల్ని అయితే ఏం చేయడు. సో ఆ నమ్మకం అయితే నాకుంది. ఓకే గాయస్,
కానీ ఇదంతా చేయాలంటే మీ సపోర్ట్ నాకైతే ఉండాలి. సో పార్ట్ 1 ఎవరు చూడలేదో వాళ్ళైతే వెళ్ళి చూసేయండి. అప్పుడు కనుక మీకు పార్ట్ 2 అర్థం కాదు. అలాగే పార్ట్ 1 చూసినోళ్ళు ఈ వీడియో చూసినట్టయితే ఇప్పుడే లైక్ చేసేయండి అండ్ మీ సపోర్ట్ ఇంకా నాకు ఇవ్వండి. ఓకే గైస్. రీ ఇటే కదబ్బా వచ్చింది, అంత ఫాస్ట్గా ఎలా మాయమైపోయింది మళ్ళా? ఓకే ఈ ఆటో అయితే ఎక్కడుందో కనిపించట్లేదు అసలు. అరే యాడుందబ్బా? ఇంకెంతని వెతకాలరా బాబు? కిరణ్ యాడుంది అసలు ఈ ఆటో? ఇటే కదా వచ్చింది, ఎంత ఫాస్ట్గా ఎలా మాయమైపోయింది? ఏదో విచిత్రం కాకపోతే. ఓకే ఇటు నుంచి ఏమైనా దారి ఉంది అనుకుంటే ఓకే, కానీ అటు నుంచి ఒకటే దారి ఉంది ఎగ్జిట్కి ఎంట్రన్స్కి. మరి ఎలా బయటికి వెళ్ళిపోయిందబ్బా? A few moments later. అరే యార్ ఆటో అయితే వచ్చింది. ఓకే కిరణ్, నాకు నీ లైఫ్లో జరిగిన ప్రతి విషయం అయితే తెలుసు, ఎందుకు చనిపోయావో కూడా తెలుసు. నీకు వాళ్ళని నీవు కావాలనేది గుద్దలేదు, నీ ఆటో బ్రేక్స్ ఫెయిల్ అయిపోవడం వల్లే నువ్వైతే గుద్దావని అయితే నాకు తెలుసు. సో నేనైతే నీ ఆత్మకి శాంతి కలిగడానికి వచ్చాను. ఓ మై గాడ్, అర్థమైంది. మన కిరణ్ అయితే నమ్మాడు రచించాను నీ మాటలన్నీ. సో అందుకే 2 లైట్స్ అయితే బ్లింక్ చేశాడు, అంతే కదా కిరణ్? సో థ్యాంక్ యూ కిరణ్, మమ్మల్ని అర్థం చేసినందుకు. ఓ మై గాడ్. ఓకే ఇప్పుడైతే నీ ఆత్మకి ఖచ్చితంగా శాంతి కలిగిస్తాను. కానీ నాకు ఒక డౌట్, నువ్వు ఎందుకు మన లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలందరినీ చంపుతున్నావు? వాళ్ళు హింసిస్తున్నారు ఓకే, కానీ నీ కళ్ళు కనిపిస్తాయి కదా, వాళ్ళని ఎందుకు గుద్దుతున్నావు, ఎందుకు చంపేస్తున్నావు? నాకు అదొక్కటి అర్థం కాలేదు. నువ్వు చాలా అంటే చాలా మంచోడివి, నీ కథ కూడా విన్న తర్వాతే నాకు అర్థమైంది. కాకపోతే నువ్వు ఎందుకు వాళ్ళని గుద్దావో నాకు ఇప్పుడు దాకా ఎందుకో అర్థం కాల. సో నువ్వు కాస్త నాకు చెప్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. సో నీకు ఏం మనసులో దాచుకోకుండా అంతా నాకు చెప్పి నేనైతే మొత్తం నీకు హెల్ప్ చేస్తాను. కిరణ్ అవును కిరణ్ నువ్వు చెప్పన్నా ప్లీజ్ అన్నా. అప్పుడే మా జైలన్నకైతే అర్థమైంది. నీకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి చాలా హెల్ప్ చేశాడు మా జైలన్న. మీ లైఫ్ కూడా చాలా హెల్ప్ చేస్తాడు, మీ ఆత్మకు కూడా శాంతి కలిగిస్తాడు. చెప్పన్నా ప్లీజ్ అన్నా, మొన్నట్లాగా వెళ్ళిపోకన్నా ప్లీజ్ అన్నా. కిరణ్ అన్న నీకోసమే అన్నా, మీ ఆత్మ శాంతి కోసమే అన్న మా జైలన్న చేస్తుంది. ప్లీజ్ అన్నా, నువ్వు ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నావు చెప్పన్నా. అవును కిరణ్, నీ మంచి కోసమే చెప్తున్నావు, నువ్వు చెప్పు ప్లీజ్. అప్పుడు కనుక అరే యార్ ఏంటి వెళ్ళిపోయాడు? అరే యార్ తను చెప్పకపోతే మరి మేము ఎలా చేయగలం తనకి హెల్ప్? మీరు చెప్పండి. ఒరే యార్ ఎందుకు వెళ్ళిపోయాడు? తన ఆత్మశాంతికి చేస్తామనే కదా చెప్పింది. రే షించాన్, నాకు ఎక్కడ ఎందుకో తేడా కొడుతుందిరా. ఈ కేసు గురించి ఇంకా మనైతే స్టడీ చేయాలిరా షించాన్. అవును జైలన్న, మంచోడైతే జరిగిందంతా చెప్తాడు కదా, మరి ఎందుకు చెప్పలేదు నాకైతే అర్థం కాలేదు జైలన్న. సో గైస్, ఇదంతా మీకు అర్థం అవ్వాలంటే పార్ట్ 3 అని కమెంట్ అయితే చేసేయండి.